శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండంలో 33వ సర్గం. సీతాదేవి హనుమంతునకు తన వృత్తాంతమును తెలియచెప్పుట. పగడమవలే ఎర్రని ముఖం కలిగినటువంటి వాడు, సముచితమైన వేషము కలిగినటువంటి వాడు, సీతాదేవి దుస్థితిని చూచి దీనుడై ఉన్నటువంటి వాడు అయినటువంటి హనుమంతుడు ఆ శింశుపావృక్షము నుండి దిగి ఆమెను సమీపించి నమస్కరించాడు. మహా తేజస్శాలియు వాయుసుతుడైనటువంటి హనుమంతుడు అంజలి ఘటించి శిరస నమస్కరించినటువంటి వాడై సీతాదేవితో మధుర వచనాలను ఈ విధంగా పలుకుతున్నాడు. తామర రేకుల వంటి కన్నులు కలిగిన ఓ దేవి, నల్గిన పట్టు వస్త్రాలను ధరించినటువంటి ఓ సాధ్వి, చెట్టు కొమ్మను ఆశ్రయించున్న నీవు ఎవరు? పద్మపత్రముల నుండి సంతతధారగా ఉదకం స్రవించుచున్నట్లుగా నీ నేత్రముల నుండి దుఃఖాశ్రవులు పెళ్ళుకుచుండుట కారణమేంటి? ఓ మంగళప్రదురాల, నీవు దివ్య భామినివా, అసురకాంతవా, లేక నాగకన్యవా, రాక్షస స్త్రీవా, యక్షతరునివా, కిన్నర నారివా, నీవెవరివి అని అడిగాడు. ఓ వరానన, ఓ సుందరి, రుద్రగణములకు కానీ, మరుద్గణాలకు కానీ, వసుగణాలకు కానీ చెందిన దానవా, నాకొక దేవతవలి కనిపిస్తున్నావు, ఇంతకు నీవెవరమ్మా అని అడిగాడు. తారలలో శ్రేష్ఠురాలు, సర్వోత్తమ గుణ సంపన్నమైనటువంటి చంద్రునకు దూరమై దివి నుండి భూకి దిగిన రోహిణివా, చక్కని కనుతీరుగల ఓ కళ్యాణి, ఓ అసితేక్షణ, ఎవరమ్మా నీవు? రుసరుసల వలన కానీ, పొరపాటు వలన కానీ భర్త అయిన వశిష్ఠుని కోపానికి గురై ఇక్కడికి వచ్చినటువంటి అరుంధతివి కావు కదా? ఓ సుమధ్యమా, నీ పుత్రుడెవరు? తండ్రి ఎవరు? సోదరుడెవరు? నీ భర్త ఎవరు? పరలోకానికి చేరిన ఎవరినైనా గూర్చి నీవు దుఃఖించుచున్నావా? నీ రోదన ధోరణిని బట్టి, నిట్టూర్పుల తీరును బట్టి, నీవు భూతలములను తాకి ఉండుట వలనను, ఇంకనూ నీ ఎందలి రాజచిహ్నాలను కారణముగా నీవు దేవతాస్త్రీవి కావు అని నాకు తోస్తున్నది. నీ అవయవ చిహ్నములను బట్టి, నీ సాముద్రిక లక్షణాన్ని అనుసరించి నీవు ఒక రాజకన్యవని, చక్రవర్తికి పట్టపురాణివని నేను తెలుస్తున్నాను. రావణునిచే దండకారణ్యం నుండి బలవంతంగా అపహరించబడి తీసుకురాబడినటువంటి సీతాదేవి నీవే అయినచో నీకు శుభమగుగాక. ఆ విషయాల్ని దయతో నాకు తెలుపమ్మా. నీ లోకోత్తర రూపమును, దైన్యస్థితిని, తాపస వేషమును బట్టి నీవు నిజముగా శ్రీరాముని పట్టమహిషివే అని నా విశ్వాసము అన్నారు హనుమంతుల వారు. సీతాదేవి హనుమంతుని మాటలను విని అతడు ఉనర్చినటువంటి రామ సంకీర్తనానికి హర్షితమయ్యింది. పిమ్మట ఆమె చెట్టు క్రింద చేరినటువంటి హనుమంతుతో ఈ విధంగా మాట్లాడుతున్నది. భూమండలమున గల మహారాజులలో దశరథుడు ప్రముఖుడు. అతడు ప్రజ్ఞాశాలి, శత్రు సైన్యాలని ప్రతిబింబజేసేటటువంటి వాడు. అట్టి దశరథుని యొక్క కోడలిని నేను. మహానుభావుడు విదేహ ప్రభు అయినటువంటి జనక మహారాజు యొక్క పుత్రికను నన్ను సీత అంటారు. నేను ధీమంతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క భార్యను. నేను అయోధ్యలో శ్రీరాముని అంతఃపురంలో ఏ లోటు లేని దాన్ని సమస్త మానవ భోగాలను అనుభవిస్తూ 12 సంవత్సరాలు గడిపాను. పిమ్మట 13వ సంవత్సరంలో ఇక్ష్వాకు వంశవర్ధనుడైనటువంటి శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం జరిపించుటకై మహారాజు పురోహితులతో కూడి సర్వసన్నద్ధుడయ్యారు. శ్రీరాముని పట్టాభిషేక నిమిత్తము సకల సన్నాహాలు జరుగుతూ ఉంటే కైకేయి అను రాణి దశరథ మహారాజుతో ఈ విధంగా అన్నది. శ్రీరాముని యువరాజుగా చేసినచో ఈ క్షణము నుండి నా జీవితాంతం వరకును అన్నపానాదులు ముట్టనే ముట్టను. ఓ మహారాజా,
నా మీది ప్రేమతో లోగడ నాకు వాగ్దానం చేస్తున్నారు. ఆ మాటను నిలబెట్టుకుంటకే రాముణ్ణి వనాలకు పంపండి. సత్యవాక్ పరిపాలకుడైనటువంటి ఆ మహారాజు కైకేయీదేవికి ఇచ్చినటువంటి వరాలను స్మరిస్తూ కర్ణ కఠోరమైనటువంటి అప్రియమైన ఆమె పలుకులను విని మూర్ఛపోయారు. అనంతరం వృద్ధుడైనటువంటి ఆ రాజు సత్యమునకు ధర్మానికి కట్టుబడిన వాడై ఏడుస్తూ తండ్రి మాటను జవదాటని వాడకు జ్యేష్ఠపుత్రుడైనటువంటి శ్రీరాముని భరతునికై రాజ్యాన్ని యాచించెను. సకల సద్గుణ రాశి అయినటువంటి శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను పట్టాభిషేకం కంటే గొప్పదిగా భావించి మనస్ఫూర్తిగా సంతోషంగా అంగీకరించి తన ఆమోదాన్ని కూడా తెలిపాడు. శ్రీరాముడు సత్యపరాక్రముడు, ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆడిన మాట తప్పేవాడు కాదు. ఆయన ఇతరులకు దానం చేయటమే కానీ ఇతరుల నుండి ఏమీ ప్రతిగ్రహించడు. ఎవరితోనూ ఏమాత్రమైనా కూడా అప్రియంగా మాట్లాడడు. మిక్కిలి వాసిగాంచినటువంటి శ్రీరాముడు అమూల్యములైనటువంటి పట్టు వస్త్రాలను ఆభరణాలను విసర్జించి వల్కములను ధరించి మనస్ఫూర్తిగా రాజ్యాన్ని త్యజించి తన తల్లి అయినటువంటి కౌసల్యాదేవి దగ్గర ఉండమని నన్ను ఆదేశించారు. శ్రీరాముని సహచర్యము లేని స్వర్గావాసము కూడా నాకు రుచింపదు. అందువలన వెంటనే వనవాసానికి సన్నద్ధురాలై ఆయన కంటే ముందుగానే బయలుదేరాను. నిర్మలమైనటువంటి మనస్సు గలవాడు, మిత్రులచే ప్రశంసించబడేటటువంటి వాడు, సుమిత్రాదేవి కుమారుడైనటువంటి లక్ష్మణస్వామి నాకంటే ముందుగా నారచీరలు ధరించి అన్నగారి సేవలకై ఆయన్ను అనుసరించుటకు సన్నద్ధుడయ్యాడు. మేము రాజుగారి ఆదేశం తాల్చి దృఢమైనటువంటి దీక్షతో కనీ విని ఎరగని దట్టమైన వనంలో అడుగిడాము. మేము దండకారణ్యంలో నివసిస్తుంటే అమిత పరాక్రమశాలి అయినటువంటి శ్రీరాముని యొక్క భార్యనైన నన్ను దుష్టరాక్షసుడైనటువంటి రావణుడు అపహరించి ఇచ్చటికి తీసుకుని వచ్చాడు. రావణుడు నాకు 2 మాసాల గడువు పెట్టాడు. అట్టి గడువు ముగియగానే నేను ప్రాణత్యాగం చేస్తాను అంటూ తల్లి హనుమంతుని ముందర తన పుట్టింటి గురించి, అత్తవారింటి గురించి, తన భర్త అయినటువంటి శ్రీరామచంద్ర యొక్క గుణగణాలను గురించి పూర్తిగా తెలుపుతూ దుష్టుడైనటువంటి రావణాసురుని యొక్క చెరలో ఉన్నాను. అతను నాకు గడువు పెట్టాడు, 2 మాసాలు మాత్రమే. నేను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆంజనేయ స్వామి వారితో అమ్మ అన్నది. స్వస్తి.